పరీక్షిత్తుకి ఒక ఆలోచన వచ్చింది. అలా చూస్తూ 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 రాజభవనంలో మా పెద్దలు, ముఖ్యంగా మా తాతగారు అర్జునుడు నా కోసం ఏమన్నా దాచిపెట్టాడేమో అని ఆలోచనకి వచ్చి అక్కడంతా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఒక దగ్గర ఒక అందమైనటువంటి పెట్టె కనపడింది. దాన్ని ఓపెన్ చేశాడు. ఆశ్చర్యపోయినాడు పరీక్షిత్ మహారాజు. అందులో సువర్ణమయమైనటువంటి కిరీటం ఉంది. తన నెత్తి మీద ఉండేటువంటి కిరీటాన్ని తీసి పక్కన పెట్టి ఆ పెట్టెలో ఉండే కిరీటాన్ని చూచి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి కలిపురుషుడు ఎంటర్ అయిపోయినాడు దీంట్లోకి. ఎందుకో తెలుసునా? ఈ కిరీటం గతంలో జరాసంధుణ్ణి చంపినటువంటి భీమసేనుడు ఆ కిరీటాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. జరాసంధుడి యొక్క కుమారుడు, అయ్యా మా నాన్న ఎట్లా చంపావు, అది మా నాన్నది, ఆయన యొక్క కుమారుడిని నేను, ఇది నాకివ్వు, ఇది మాకు రావాల్సినటువంటిది అని అడిగితే కూడాను ఇది బాగుంది అని తీసుకొచ్చేశాడు. అంటే ఇతరుల సొమ్మది, అధర్మపరమైనటువంటి సువర్ణం తీసుకొచ్చి వీళ్ళు కూడా అది మనం ఎగ్జిబిషన్లో పెట్టచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు, కానీ ధరించుకోవడానికి కాదు. అందుకని ఆ పెట్టెలో పెట్టేసి అలా ఉంచారు, కానీ పాండవులు కూడా దాన్ని ధరించలేదు ఎక్కడ. ఆ విషయము ఈ పరీక్షిత్ మహారాజుకి తెలియదు పాపం. నా కోసమే మా తాత ఈ విధంగా ఇక్కడ పెట్టాడేమో అర్జునుడు అనుకొని పొంగిపోయి దాంట్లో పెట్టుకున్నాడు కనుక ఇది అధర్మపరమైనటువంటి బంగారు. వెంటనే కలి ఎంటర్ అయిపోయినాడు.